విజయవాడ నగరంలో ఈరోజు డాక్టర్ లిఖిత అంటే మనందరికీ విజయవాడ నగరంలో కృష్ణా జిల్లాలో మనందరికీ సుపరిచయమైన గౌతమ్ రెడ్డి గారి కూతురు. అదేవిధంగా మా తమ్ముడు డాక్టర్ దినకర్ రెడ్డి శ్రీమతి. విజయవాడలో డాక్టర్ లిఖిత మరి ఓపెన్ చేస్తున్న ఈ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ ప్రారంభోత్సవానికి పులివెందుల నుంచి పెద్దలు డాక్టర్ ఈసీ గంగిరెడ్డి గారు మరి మేమిద్దరం కూడా ఇక్కడికి రావటం జరిగింది. ఈ క్లినిక్లు మరి మా చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. మరి ఈ క్లినిక్కు వైద్యం కోసం విచ్చేసే పేషెంట్స్కు విచ్చేసే ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ విషింగ్ దెమ్ ఆల్ ద వెరీ వెరీ బెస్ట్. ప్రత్యేక హోదా గురించి రాష్ట్ర ప్రజలంతా చూస్తూ ఉన్నారు. గత 2 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతగా దీనికోసం కృషి చేస్తున్నారో గత రెండు సంవత్సరాలుగా మరి అంతా చూస్తూ ఉన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో కూడా మరి ప్రతి సమావేశాల్లో పార్లమెంట్లో వెల్లోకి వెళ్ళి మా నిరసనను మరి ఎంపీలైన మేమంతా కూడా వైఎస్ఆర్సీపీ ఎంపీల మేమంతా కూడా మా నిరసనను తెలుపుతా ఉన్నాం. ఏదైతే రాష్ట్ర విభజనప్పుడు మనకు 5 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు చెప్పారు. అదే హామీని తిరుపతిలో, నెల్లూరులో బహిరంగ సభల్లో మరి ఇప్పటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఎన్నికల ముందు బీజేపీ మేనిఫెస్టోలో స్పష్టంగా పెట్టారు. 10 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తాము అని చెప్పి ఆ హామీని నెరవేర్చే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలుపెరగకుండా పోరాటం చేస్తుంది. అంతేకాదు మనం చూస్తూ ఉన్నాం, మొన్నటిదాకా టీడీపీ ఎంపీలు పార్లమెంట్లో మేము ప్రత్యేక హోదా కోసం మేము వెల్లోకి వెళ్ళి గొడవ చేస్తే స్పీకర్ మాకు మాట్లాడే అవకాశం ఇచ్చేది, మేము మాట్లాడేవాళ్ళం, మా గలం విప్పేవాళ్ళం. అప్పుడు మేము మాట్లాడిన తర్వాత వెంటనే వాళ్ళు మాకు కూడా ప్రత్యేక హోదా కావాలనేవాళ్ళు. కానీ ఈ సమావేశాల్లో మీరంతా చూసింటారు, ఈ సమావేశాల్లో వాళ్ళ మార్పు చూసింటారు. వాళ్ళు ఒక గీత గీసుకున్నారు, ప్రత్యేక హోదా వద్దు అని చెప్పి వాళ్ళు స్పష్టంగా గీత గీసుకున్నారు. అంటే ఈ రాష్ట్ర ప్రయోజనాలను మొత్తం కేంద్రం దగ్గర తాకట్టు పెట్టారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను పూర్తిగా తన స్వార్థం కోసం తాకట్టు పెట్టిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇటువంటి నాయకులు రాష్ట్రంలోనే కాదు దేశంలో మరెక్కడా ఉండరు. కోట్లాది మంది ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెట్టిన నాయకుడు మరి చంద్రబాబు నాయుడు గారు తప్ప మరి దేశంలోనే ఎక్కడ ఉండరు. మరి ఈ రకంగా ఇప్పుడు ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజ్ అంటున్నారు. నిజంగా ఏంది ప్యాకేజ్ అనే మాట కేంద్ర ప్రభుత్వమే ఆ మాట అనడంలా. ఊరికే స్పెషల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనే మాట చెప్పి వాళ్ళు ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టినారు ఆగస్టులో. ఈయనకీనే దాన్ని ప్రత్యేక ప్యాకేజ్ అంటున్నారు. ఆ రోజు యాక్ట్లో పెట్టినవి కూడా మనకు సరిగ్గా అందడంలా. కడపలో ఉక్కు పరిశ్రమ పెడతామన్నారు, ఈ రోజుకి శంకుస్థాపన జరగల.
వెనుకబడిన జిల్లాలకు, ఉత్తరాంధ్ర జిల్లాలకు, రాయలసీమ జిల్లాలకు పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చి అభివృద్ధి చేస్తామన్నారు. మరి సంవత్సరానికి వాళ్ళు ఇచ్చింది 50 కోట్ల రూపాయలు. ఒక సంవత్సరానికి 50 కోట్లు ఇస్తామన్నారు. అంటే 3 సంవత్సరాలకు జిల్లాకు 150 కోట్ల కంటే ఎక్కువ ఇలా. మరి ఈ రకంగా మీరు ఇంత తక్కువ స్థాయిలో నిధులు ఇస్తే ఎప్పుడు మా జిల్లాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఎప్పుడు డెవలప్ అవుతాయని చెప్పి మేము ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డెవలప్ చేస్తూ ఉన్నాం. అసలు స్పెషల్ ప్యాకేజ్ అనేది అమలు కావడం లేదు. ఏమాత్రం ఇచ్చిన యాక్ట్లో పొందుపరిచిన ఉక్కు పరిశ్రమ వంటి హామీలు కూడా, విశాఖలో రైల్వే జోన్ అయితేనేమి, కడపలో ఉక్కు పరిశ్రమ అయితేనేమి, ఈ హామీలో అమలు కావడం లేదు. యాక్ట్లో పొందుపరిచినవి అమలు కావడం లేదు. అట్ ద సేమ్ టైం ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మరి రాజ్యసభలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు చెప్పిన హామీ అమలు కావడంలా. పూర్తిగా హామీలు ఈ కేంద్ర ప్రభుత్వం విస్మరించింది. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం అడగకుండా ఈ హామీలన్నీ పక్కన పెట్టేసింది. వీళ్ళకి ప్రజల ప్రయోజనాలు కాబట్లా. ఎంతసేపు ఒక కేసులో అడ్డంగా దొరికినాడు, ఆ కేసు నుంచి బయటపడడం కోసమే ఆయన తాపత్రయం అంతా ఉంది. కానీ అంతేకాకుండా ఒక కేసులో బయటపడమే కాదు, 18 కేసుల్లో మరి ఆయనకు స్టే వచ్చింది. దమ్ముంటే నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, 18 కేసుల్లో నీ మీద స్టే వచ్చింది, ఎందుకు నువ్వంత నీతిమంతుడు అయితే, ఏ తప్పు చేయనివాడివైతే ఎందుకు నీ మీద 18 కేసులు మరి కోర్టుల్లో, హైకోర్టుల్లో పడితే ఎందుకు నువ్వు వెళ్ళి స్టే తెచ్చుకున్నావు? విచారణ ఎదుర్కొనే దమ్ము నీకు లేదా? ఎందుకు స్టే తెచ్చుకున్నావు? భారతదేశంలోనే ఇన్ని స్టేలు తెచ్చుకున్న వ్యక్తి మరొకరు ఉండరు. అటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావడం ఇంకా దురదృష్టం. నిజంగా మన న్యాయ వ్యవస్థ కూడా ఇవన్నీ పరిశీలించాలా, చూడాలా. ఒక వ్యక్తికి 18 స్టేలు ఇవ్వడం ఎంతవరకు సబబో మన న్యాయ వ్యవస్థ కూడా పునర్పరిశీలించాలా. ఆయన మీదున్న కేసుల విషయంలో విచారణ జరిపి ఆయన కఠినంగా శిక్షించాలా. దీన్ని ముందు నుంచి మనం చూస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారు మరణించే వరకు రాజశేఖర రెడ్డి గారి మీద ఎటువంటి కేసులు లేవు. రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత కూడా కేవలం ఒక్క మాట కోసం, ఓదార్పు యాత్ర చేస్తా అన్న ఒక్క మాట కోసం ఆయన కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టాల్సి వచ్చింది. వాళ్ళు చేయొద్దు అని వాళ్ళు, మా నాన్న కోసం చనిపోయిన వాళ్ళని పోయి ఓదార్చాలా అని చెప్పి జగనన్న ఆ ఒక్క మాట కోసం కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టిన తర్వాత ఒకదాని వెంట ఒకటి ఎన్ని కేసులు ఎలా బనాయించారో మనమంతా చూసినాం. ఒకవైపు శంకర్రావు, అప్పటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడు శంకర్రావు కేసు వేయడము, దాన్ని బలపరుస్తూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అప్పటి పార్లమెంట్ సభ్యుడు ఎర్రన్నాయుడు దాన్ని బలపరుస్తూ మళ్ళా కోర్టులో ఇంప్లీట్ కావడం, ఇవన్నీ ఒక పొలిటికల్ డ్రామాగా ఈ కేసులన్నీ మనం ఆ రోజు నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత, జగనన్న కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏ రకంగా ఈ కేసులు బనాయించారో, ఏ రకంగా అక్రమ కేసులు పెట్టి ఆయన ఇబ్బంది పెట్టారో మనమంతా చూసాం. మనమంతా ఇదేం కొత్త కాదు. ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత వరకు ఏ ఒక్క రోజు కూడా సెక్రటేరియట్లో కానీ మరి పాలనా వ్యవహారాల్లో కానీ ఏ ఒక్క రోజు ఒక్క అధికారికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేయలే. కానీ అంత దూరంగా మరి అధికార యంత్రాంగానికి ఉన్నప్పటికీ కూడా ఇన్ని అక్రమ కేసులు ఆయన మీద బనాయించారు. ఖచ్చితంగా జగనన్న విషయంలో న్యాయం గెలుస్తుంది.